నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ ఇంత మెమొరబుల్గా అవుతుందని నేను ఇమాజిన్ కూడా చేయలేదు. కానీ ఈ 100K జర్నీ నాకు ఒక నెంబర్ కంటే ఎప్పటికీ మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమరీగా మారిపోయింది. $100K సెలబ్రేషన్ అంటే జస్ట్ కేక్ కట్ చేసుకొని ఫొటోస్ తీసుకొని హ్యాపీగా ఒక డే సెలబ్రేట్ చేసుకోవడం అనుకున్నా. కానీ ఆ రోజు నాకు ఇంకా చాలా స్పెషల్ గా మారింది. ఒక పక్కన నా హ్యాపీనెస్ ని బ్లెస్సింగ్స్ గా తీసుకుందామని టెంపుల్ కి వెళ్ళా. ఎందుకంటే ఈ జర్నీలో నాకు వచ్చిన ప్రతి హ్యాపీనెస్ వెనుక వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నాయని నేను నమ్ముతాను. ఇంకో పక్కన ఈ హ్యాపీనెస్ ని నాతోనే ఆపుకోకుండా ఒక ఫౌండేషన్ కి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేసి వాళ్ళతో కలిసి కేక్ కట్ చేసి కొంచెం టైం స్పెండ్ చేశా. అండ్ దెన్ కేమ్ టు ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్ ఆఫ్ ది డే. నా కోసం, నా 100K కోసం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేని వేలో నన్ను చాలా మంది సర్ప్రైజ్ చేశారు. ఒక కేక్ అయ్యాక ఇంకో కేక్ అండ్ ఒక సర్ప్రైజ్ అయ్యాక ఇంకో సర్ప్రైజ్. హానెస్ట్లీ నా సెలబ్రేషన్ నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నా. కానీ ఒక పాయింట్ లో వాళ్ళ హ్యాపీనెస్ ని, వాళ్ళ స్మైల్స్ ని చూస్తుంటే ఇలాంటి పీపుల్ ని నా లైఫ్ లో దొరకడానికి నేను ఏ జన్మలో రా పుణ్యం చేసుకున్నా అనిపించింది. ఎందుకంటే ఇంత లవ్ ని నేను ఎలా డిజర్వ్ చేస్తున్నా నాకే అర్థం కాదు. బట్ ఐఎమ్ జెన్యున్లీ సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ సోల్స్ బిసైడ్ మీ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వర్క్ కోసం ఫ్లాష్ షూట్ లో కలిసిన పీపుల్ ఇప్పుడు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిపోయారు. కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, కొంతమంది ఫ్యామిలీ అయ్యారు, కొంతమంది నా లైఫ్ లో ఇన్స్పిరేషన్ అయ్యారు. నా కోసం సపోర్ట్ చేసి నా పక్కన నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి నేమ్స్ మెన్షన్ చేయలేకపోయినా మీరెవరో, మీరు నాకు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అండ్ నాకు చాలా మంది మెసేజెస్ చేశారు, మెన్షన్ చేశారు. అండ్ ఈ స్పెషల్ మూమెంట్ లో నన్ను గుర్తు చేసుకొని అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ కుడెంట్ రిప్లై టు ఎవ్రీవన్ బట్ ప్లీజ్ నో దట్ ఐ సా యువర్ లవ్. అండ్ ఈ 100K తో నాకు ఒక థింగ్ క్లియర్ గా అర్థమైంది. ఫ్రమ్ హియర్ నా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. కాంటెంట్ ని ఇంకా బెటర్ చేయాలి, ఇంకా డిఫరెంట్ గా క్రియేట్ చేయాలి అండ్ మీకు ఇంకా బెటర్ థింగ్స్ ఇవ్వాలి. సో ఈ 100K వరకు నాతో నడిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి నుంచి ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నా. I hope you will continue to be a part of it. Thank you so much guys. Love you all.